హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. సో పిల్లలకి ఎంతో ఇష్టమైన పూరి అయితే చేస్తున్నాను. అది గోధుమ పిండితో అయితే చేస్తున్నాను అనమాట. సో మైదా పిండితో అయితే చేయట్లేదు. సో పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. సో పక్కన అయితే ఉన్నారనమాట వాళ్ళందరూని. సో వాళ్ళు ఏదో పాటలు పాడుతున్నారండి. చూడండి. హలో బుల్లమ్మ ఎల్లో రాసిల్పమా నేను పాడతాను నా ఇష్టం తినైతే నువ్వు అలా కాదు పాహిరామ ప్రభు పాహిరామ ప్రభు పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు. చూస్తున్నారు కదండి, మార్నింగే సింగింగ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసారు. తినేసిన తర్వాత ఇప్పుడు నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాము. పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను ఎందుకు వెళ్తున్నానంటే, నాకు ఎప్పటి నుంచో చేప మొత్తం అంతా ఫ్రై చేసుకునేలా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందు గురించి అని ఇంక నన్ను కూడా రమ్మన్నారు. ఇంక నేను కూడా వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే, మేము ఎంత గొప్పోళ్ళం అంటే ఇంటి పక్కన ఇంత మార్కెట్ పెట్టుకుని చేపలకేమో నర్మదా దాకా వెళ్ళేవాళ్ళము, అలాగే చికెన్కి ఏమో సత్యనారాయణ సర్కిల్ దాకా వెళ్ళేవాళ్ళు. సో ఇంటి పక్కన మార్కెట్, ఎంత పెద్ద మార్కెట్ పెట్టుకుని అంత దూరం అయితే ఒకదానికి అక్కడికి ఒకదానికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళము. సో ఈ మార్కెట్కి అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి, చేపల మార్కెట్కి. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నదని అనుకోలేదు. సో ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయండి. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఎర్రగా ఉన్నాయి చూడండి, అది రాజు రాణి చేప అనుకుంటా. సో అందులో చిన్నవి ఉంటాయేమో అనుకున్నాము, కాకపోతే చిన్నవి లేవు, అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసి తీసుకోవాలి. యాక్చువల్లీ మొత్తం చేప అంతా ఫ్రై పెట్టుకుందామని చెప్పేసి అన్నాను కదా. సో పాంప్లెట్ ఉంటాయి కదండి, సో అయితే చూసాము. అవి కేజీ 800 చెప్పారనమాట. ఇంకోండి ఇయే కేజీ 800 చెప్పారు. అయ్యి బాబా అంత రేటా అని అనుకున్నాను నేనైతేని. ఇంకా అవి తీసుకోకుండా ఇంకా చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే సొర చేప కూడా ఉన్నదండి. నాకు సొర అంటే చాలా ఇష్టం అనమాట. మాకు సొర అయితే ఇక్కడ దొరకదు, కొత్తపేటలో దొరుకుతుంది. అక్కడ మార్కెట్లో అమ్ముతూ ఉంటారనమాట ఈ సొర చేప. ఇక్కడ చూడగానే ఇంక నెక్స్ట్ టైం తీసుకోవాలనిపించింది. నాకు అంత సరిగ్గా వండడం రాదు, ఎప్పుడు వండలేదు సొర. సో ఈసారి చూడాలి, ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే వండించుకొని చూడాలన్నమాట. సో చూసాం చేపలన్నీ, కాకపోతే ఇంకెప్పుడు తీసుకున్నట్టే పులుసు చేప అయితే తీసుకున్నాము. చిన్న చేపలు అయితే దొరకలేదనమాట. పాంప్లెట్ తీసుకుందాం అనుకున్నాం కానీ మరీ అంత రేట్ తీసుకోవాలా అని అనిపించింది, తీసుకోలేదు. దీన్ని ఏమంటారు, బొచ్చు చేప ఏదో అంటారు కదా. సో ఇంక అదే తీసుకున్నాము. ఆవిడ ఏంటంటే ఇలా లావు ముక్కల కింద అయితే కట్ చేసిందనమాట. ఇంక నేను ఏమనుకున్నానంటే, ఇందులో కొంచెం పొట్ట ముక్కలు తీసేసి అవి ఫ్రై పెట్టుకుందాము, తలకాయ తోకాయ ఉంటాయి కదా అవి పులుసు పెడదాం నైట్కి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా ఎప్పుడు తీసుకున్న చేపే తీసుకున్నాం అనమాట. ఇంక ఉప్పేసి బయటకి ఎట్టుకెళ్ళి కింద వేసి తోమేసాను అనమాట. మొత్తం అన్నీ తెల్లగా వచ్చేసినాయి. అక్కడే నేను ఏం చేశానంటే, చాకు కింద వేసి నూరేసి బాగా పొదును పెట్టి అట్లనే సన్నంగా కట్ చేశాను. ఒక ముక్క వచ్చి 2 ముక్కల కింద అయితే కోసానమాట. ఇట్లని ఇప్పుడు ఫ్రై పెడతాను. సో మిగతావి ఉన్నాయి కదండి, అవి అయితే పులుసు పెడతాను. సో ఇప్పుడు నేను ఫ్రైకి ఎలా పెడతాను అన్నది చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తగినంత ఉప్పు వేసుకున్నాను, కారం, అలాగే గరం మసాలా వేసుకున్నాను, ఇంకా పసుపు, ధనియాల పౌడర్, ఇంకా ఉంటే పెప్పర్ వేసుకోండి. పెప్పర్ ఏమంత అవసరం ఏం లేదు, నా దగ్గర ఉన్నదని చెప్పేసి కొంచెం అయితే వేసాను. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి. నా దగ్గర నిమ్మరసం లేదనమాట. ఎండాకాలం కదా, 3 నిమ్మకాయలు 20 రూపీస్ 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో తీసుకొచ్చి టైం కూడా లేదనమాట. అందుకే నిమ్మరసం అయితే వేయలేదు. అలాగే ఇందులో నేను మైదా యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మైదా యాడ్ చేశాను. మైదా యాడ్ చేస్తే ఏంటంటే మనకి మసాలా అంతా బాగా అంటుకుని ఉంటుంది అనమాట ముక్కలకి. సో చాలామంది కార్న్ఫ్లోర్ వేస్తారు, కార్న్ఫ్లోర్ కింద అంటుకుపోతుంది. సో ఇలా మైదా వేసి చూడండి, చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా అయితే నేను పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే అన్నిటికి ఇలా చేప ముక్కలకి అయితే పట్టించేస్తున్నాను అనమాట. సో పట్టించేసి ఒక కాసేపు అయితే పక్కన పెట్టాను. ఎక్కువసేపు ఏం పెట్టలేదులేండి, అప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. యాక్చువల్లీ చేపల ఫ్రై ఇంకా పప్పుచారు అయితే పెడుతున్నాను. సో పప్పుచారు ఎందుకు పెడుతున్నానంటే, చేప ఫ్రైలోకి పప్పుచారు బాగుంటుంది కదా, అందుకే ఇంకా పప్పుచారు అయితే పెడుతున్నాను. పక్కనైతే ముందుగానే పాలు అయితే కాసేస్తున్నానండి.
లేదంటే పాలు కాయకపోతుంటే ఇరిగిపోతుంది. ఇవి వచ్చేసి ఏంటంటే చేపల పులుసులోకి అనమాట. చేపల పులుసు చాలాసార్లు షేర్ చేశాను మీకు. ఇంక అందుకే ఈ వీడియోలో అయితే ఏం షేర్ చేయట్లేదు. ఇంకా పిల్లలకైతే రేపు జీకే ఎగ్జామ్ అయితే ఉంది. సో జీకే అయితే ప్రాక్టీస్ అవుతున్నారు. సో సండే మండే ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ నేర్పుతున్నారనమాట. సో నిన్నైతే వీడియో పెట్టలేదు కదండి. నిన్న ఒక ఊరెళ్ళి అయితే వచ్చామన్నమాట. నిన్న కాదు మొన్న వెళ్ళి వచ్చాము. నిన్న శ్రీరామనవమి కదా, సో నిన్న అయితే ఏమీ చేసుకోలేదండి. చాలా నీరసం అయితే వచ్చింది ఊరెళ్ళి వచ్చిన తర్వాత. అందుకే ఏమీ చేసుకోలేదు. మీ ఊర్లో ఎలా జరిగింది అన్నది కామెంట్ చేయండి. శ్రీరామనవమి ఇక్కడ కూడా చాలా బాగా చేశారు, కాకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా మొన్న స్వీట్లు తెచ్చారు కదండి మా హస్బెండ్, సో అయితే ఉన్నాయి. పిల్లలిద్దరికి ఇచ్చాను అనమాట లడ్డు అయ్యి. ఇంక ఈ లోపల పాలు అయితే మరుగుపోయి ఇంకా పక్కన పాలు తీసి రైస్ కడిగేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ స్టవ్ కూడా ఖాళీ అయిపోయింది, పప్పు అయితే ఉడికిపోయింది. ఇంక చేప ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. సో ముందు చేపలు ఎంత ఫ్రై చేస్తున్నానంటే ఈ చేపల ఫ్రై అయిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వచ్చేసి కర్రీలో అయితే వేసేస్తాను అనమాట. సో అందుకే చేపలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. చేపల ఫ్రై అండి వేడివేడిగా తినండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, కరకరలాడుతాయి. సో ఫస్ట్ అయితే చేపల ఫ్రైకి అయితే పెట్టేశాను. చేపలు ఒక 4 చేపలు అయితే పట్టినాయి అందులోని, అవి అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే పప్పు అయితే ఉడికింది కదా, ఇది కాడ అయితే రూపోయిందండి. అది కాడ బిగించాలి, అది లేక చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఈ కుక్కర్లోని. ఇంక పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని అంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. అంటే ఒక పూటకే కదా అని చెప్పేసి గిన్నెడైతే పెడుతున్నాను అనమాట. కుక్కర్ గిన్నెలో ఏంటంటే ఇంకా పప్పు అయితే ఉన్నది, ఇంకా చింతపండు గుజ్జు వేసేసి అందులోని ఇంకా అదంతా తీసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ గిన్నెని పప్పు అయితే ఉన్నది, సో పప్పు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చింతపండు నీళ్ళు అయితే అందులో వేసేసి ఇంకా అదంతా పప్పులో అయితే వేసేస్తున్నాను. మా అమ్మ అయితే పప్పుచారు అయితే చాలా బాగా పెడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంక ఇందులో తగినంత వాటర్ అయితే వేస్తాను. అందులో ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు. మా అమ్మ అయితే కరివేపాకు ఇలాగే వేస్తుంది అనమాట కాడలతోటి, సో నేను కూడా అలాగే వేసేసాను. ఇంకా చేపలు అయితే పక్కన ఫ్రై అయిపోయినాయండి, ఇంకో పక్క అయితే తిప్పేస్తున్నాను. సో అసలు కింద కూడా అంటుకోలేదు చూడండి, అంటే చేప అంటుకుంటుంది తప్ప కింద మాత్రం అసలు అంటుకోదనమాట. సో ఇంక ఇదైతే ఫ్రై అవుతుంది. ఇంక పప్పుచారులు అయితే అన్నీ వేసేసాను. ఇంకా చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అవి కూడా పెట్టాను అనమాట. సో ఇప్పుడు పక్కన వచ్చేసి రెండో పక్కన కూడా చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. సో ఇంకా 2 చేపలు అయితే ఉన్నాయన్నమాట, ఇంకా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నేను కూర వెళ్దామని చెప్పాను కదండి, సో ఎక్కడికి ఏదని అనుకుంటున్నారా, షేర్ చేస్తానండి. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కదా, సో అది కూడా షేర్ చేసుకుంటాను మేము ఎక్కడికి వెళ్ళామన్నదని. సో ఇప్పుడైతే చేపలు 2 వేసేసానండి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఈ స్టవ్ ఖాళీ అయింది కదా, ఇంక ఈ స్టవ్ మీద పప్పుచారు అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే వాష్ చేస్తున్నాను అనమాట. సో నేను రైస్ అయితే ఇలాగే వాచుతానండి, చిల్లుల గిన్నెలో వేసేసి ఈ విధంగా అయితే పెట్టేస్తాను. ఆ వాటర్ ఆ గింజ అంతా వచ్చేస్తుంది అనమాట ఇంక అందులోకి అయితేనే. సో ఇంకా ఒక పక్కన పప్పుచారు అవుతుంది, ఓ పక్కనేమో చేపల ఫ్రై అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి, ఇంకా చేపల పులుసు ఒకటి పెట్టాలన్నమాట. ఇంక ఈ చేపలు ఇంక ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇవి కూడా తీసేసి పక్కనైతే పెట్టేశాను. అలాగే పైన కొంచెం బాగా కనిపించాలని చెప్పేసి నేను కరివేపాకు రొబ్బ అయితే తీసి అప్పుడు నూనె వేసాను కదండి, ఇంకా ఆ నూనెలో అయితే కాల్చి దాని మీద అయితే పెడుతున్నాను అనమాట. సో చేపలు ఫ్రై చేశాను కదండి, అదే ఆయిల్ నేను కర్రీలో అయితే వేసేస్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడు ఆనియన్స్ వేసినా సరే ఇలా తురుముకుని అయితే వేస్తాను. తురుముకుంటే ఏంటంటే మనకి గ్రేవీ అన్నది చిక్కగా వస్తుంది అనమాట. సో నాకు పేస్ట్ కన్నా ఇలా తురుముకుని వేసుకుంటేనే ఇష్టము. సో ఉప్పు, కారం వేసేసాను, అలాగే వాటర్ వేసాను, అది మరగాలి. పక్కన అయితే పప్పుచారు మరుగుతుంది. ఈ లోపల గిన్నెలు అయితే ఉన్నాయండి, సాయంత్రం తోముదాం అనుకున్నాను కానీ ఇంకా అప్పుడు దాకా ఉంచితే ఇంకా ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా లోన కొలేకడ వాటర్ పట్టేసి ఇంకా వాటర్ బయటకు పట్టుకెళ్ళి ఇంకా అక్కడైతే తోమేస్తున్నాను. సో వంట చేస్తాము ఒక ఎత్తు అయితే ఈ అయిన గిన్నెలు బోల్డ్ అండి, ఇంకొంటే 1-2 అన్నీ తోమేసుకోవడానికి ఉంటుంది. సింకిలాకేమో అన్నీ ఒకసారి బయట పెట్టి తోముకుంటున్నాను, ఒక్కోటి తోముతాను చిరాకు వస్తుంది అనమాట. ఎక్కువ గిన్నె అయిన తర్వాత తోముతున్నాను. సో చేపల ఫ్రై అయితే చూపించలేదు కదండి, ఇదిగోండి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో లంచ్కి అయితే ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. పప్పుచారు అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా చేపల పులుసు అయితే ఉడుకుతుంది. సో ఇప్పుడే వండేస్తున్నాను, పొద్దుటే వండితే సాయంత్రానికి టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే వండేస్తున్నాను అనమాట. సో ఇదనమాట మా సండే లంచ్ వచ్చేసి. సో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో ఇక్కడ దాకానే తీసాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.